చెప్పండి అన్నయ్య, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఈసారి అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ గెలిచేదానికి అవకాశం ఉందంటారు? ఎందుకని మీరు అలా అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు జగన్ అసమర్థ పాలన చేస్తున్నాడు. రైతులకైతే ఏమీ చేయలే. ఒక మహిళా సంఘాలు అయితే, ఒక లిక్కర్ షాప్ అయితేనేమి, ఒక్కో బ్రాండ్ ఒక్కొక్కసారి మారుస్తున్నాడు. ఆయన మందు తాగే వాళ్ళు ఎంత రోజుకుంటున్నారో తెలుసు. రైతుకి ఏమైనా రుణమాఫీ వచ్చిందా, లేకపోతే ఏమన్నా ఒక అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడా? ఏదో బటన్ నొక్కుతున్నా అంటాడు కానీ పీకు నొక్కుతున్నాడు రైతుల్ని. అవి ఏం చేసిందిలే. ఇప్పుడు బటన్ నొక్కిందిలే, బటన్ నొక్కిందిలే, పడిందిలేడా. అందుకు ప్రజలైతే రోజుకున్నారు ఈ పాలన వద్దంగా. మనకి చంద్రబాబు పాలన అయితే బాగుంటుంది, అభివృద్ధి చెందుతుందని అందరూ జనాలు అనుకుంటున్నారు. అయితే చెప్పండి అన్నయ్య, ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు కదా. సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్కున్న ప్రత్యేకత ఏంటి? సార్ కేశవ్ సార్ ఈసారి అంత భారీ స్థాయిలో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి సార్? బాగంటే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేసినాడు ముందుసారి. ఇంకా అందులో కాలువలు తగ్గించినాడు. ఇప్పుడు మా మండలాల్లో 4 చెరువులకు నీళ్ళు ఇప్పించినాడు, కాలేజీలు కట్టించినాడు, ఆసుపత్రులు కట్టించినాడు, ప్రతి గ్రామానికి రోడ్లు ఇప్పించినాడు. కాబట్టి ఆయన మాకు ఇంకా అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో మేము గెలిపించుకోవాలని చూస్తున్నాం. అయితే పయ్యావుల కేశవ్ సార్కి ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ఎవరు? విశ్వేశ్వరరెడ్డి సార్. విశ్వేశ్వరరెడ్డి ఏం చేసింది లేదు. ఇది నాది బెలుగుపన్నం కాలువపల్లి గ్రామం. మా ఊర్లో ఒక సిమెంట్ రోడ్డు వేసింది, ఒక శిలాపలకం లేదు, ఏమీ లేదు, ఒక సమస్య తీర్చింది లేదు. ఒక పోలీస్ స్టేషన్లో కూడా పోయి మాట్లాడే అర్హత లేదు ఆయనకి. అంత అసమర్థ పాలన చేస్తున్నాడు. కాబట్టి ప్రజలైతే రోజుకొని ఆయన పాలన ద్వేషిస్తున్నారు. కొన్ని మీకు 5 ఏళ్లలో జగనన్న పాలన ఎలా అనిపించింది అన్నయ్య? రాష్ట్ర వ్యాప్తంగా కూటమిని ఈసారి వైసీపీ వాళ్ళు ఎలా ఎదుర్కోగలరు అంటారు? ఇప్పుడు 3 కూటమి లేకపోయినా, జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీ లేకపోయినాడు. 3 పార్టీలు లేకపోయి ఆ వైసీపీని సముద్రంలో కలపాలని వాళ్ళంతా నమ్మకంతో మాట్లాడుకొని కూటమైనారు. ఇప్పుడు ప్రధాని మోదీనే భారత జనతా పార్టీ పెద్ద అధికారి కూడా ఈ టీడీపీ పార్టీకి వచ్చాడంటే ఇది గెలుపు విషయం. కాబట్టి జగన్ ఏం చేయలేదు కాబట్టి ప్రజలకు అది ఓడిపోతుందనే విషయంలో చేస్తున్నాడు. కానీ అన్నయ్య, ఇప్పుడు వైసీపీ పార్టీ నుండి సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్లు కానీ, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అరేంజ్ చేయడం వల్ల కరప్షన్ చాలా వరకు తగ్గిపోయిందని చాలా మంది ఆరోపిస్తున్నారు కదా, అభిప్రాయపడుతున్నారు. దాని గురించి మీరు పింఛన్లు ఏం చేసినాడు? అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో 90 ఇస్తుంటే 40 పీకేసి 50 ఇస్తే ఏమొస్తుంది? అది ప్రతి ఇంటికి పీకేసినాడు. 10 ఎకరాలు ఉండేవాళ్ళు 5 ఎకరాలు ఉండేవాడు పీకేసి, రైస్ పీకేసినాడా, రైస్ భీమ్ కార్డులు తీసేయడమా, అవన్నీ చేసినాడు. కాబట్టి ప్రజలకైతే భారీ అసమర్థత పాలన ఏర్పడింది. ఈ జగన్ ఉంటే ఒక మనిషిని ఇంకా తాకట్టు పెట్టి ఇంకా మనకి ఏం లేకుండా చేస్తాడని చెప్పి ప్రజలు నమ్మలేక దీన్ని టీడీపీ గెలిపించుకోవాలని చూస్తున్నారు. చెప్పండి అన్నయ్య, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ సార్, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకని? 100కి 150% పయ్యావుల కేశవ్కి విజయ అవకాశాలే కాదు, చంద్రబాబు సీఎం కావడం తథ్యము, పయ్యావుల కేశవ్ మంత్రి కూడా కావడం కూడా తథ్యము. దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటావా, వాళ్ళ రైతు భరోసా అన్నారు. కానీ ఒక రైతుకి 2014 నుంచి 2019 వరకు బ్యాంకులో రినివల్ చేస్తే వడ్డీ రాయితీ మినిమం 1.5 లక్ష ప్రతి రైతుకి లోన్ ఉందంటే 10,000 నుంచి 14,000 దాకా వడ్డీ కట్టేస్తే కనీసం 10,000 రూపాయలు వెనక్కి పడుతుండే వితిన్ ఒక నెలలో రినివల్ చేసిన తర్వాత. అది 1 లక్ష ఉందా, 2 లక్షలు ఉందా, 3 లక్షలు ఉందా అని కాదు. ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019 నుంచి కనీసం ఆ గ్రామం తరపున 20 మంది రైతులకు పడలేదు. కాలువపల్లి గ్రామం, బెలుగుప్ప మండలం, అనంతపురం జిల్లా గ్రామంలో ఇది ఛాలెంజ్ విసురుతున్నా. ఏ వైసీపీ నాయకుడికైనా కానీ ఇది ఛాలెంజ్. అంటే ఇప్పుడు ఒక రైతుకు భర్త భార్య ఇద్దరు ఉంటారు, అక్కడ 20,000 రూపాయలు లాస్ అవుతున్నాడు. కానీ రైతు భరోసా కేవలం కుటుంబంలో ఒకరికి ఇస్తున్నారు. అది కూడా 7,500, 13,500 చెప్పి 7,500 ఇస్తున్నాడు. అది ప్రధానమంత్రి కలుపుకొని కూడా ప్రధానమంత్రి 2,000 వేసినప్పుడు సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్, ఆయన వేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్. ఒక విడతకి వేసేయడానికి ఒక సంవత్సరానికి 3 సార్లు అడ్వర్టైజ్మెంట్ సాక్షి. ఇక్కడ ఎవరు బాగుపడినారు? సాక్షి యజమాన్యం బాగుపడింది, సాక్షి విలేకరులు బాగుపడింటారు తప్ప ఎవరు రైతులైతే బాగుపడలేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు, ఎవరి రైతులు అనుకున్నా చెప్తారు మీకు.
అయితే చెప్పండి అన్నయ్య, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఉరవకొండ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి పయ్యావుల కేశవ్ సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్కున్న ప్రత్యేకత ఏంటి? తన సొంత ఖర్చులతోనే సార్ ఇప్పుడు సాగునీటి విషయంలో కానీ, పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే విషయంలో కానీ, ఇట్లా రోడ్ల హైవేల విషయంలో కానీ, అధునాతన వైద్యశాలలో కానీ, లేదా యువతకి డ్రైవింగ్ లైసెన్స్ అని, లర్నింగ్ లైసెన్స్ అని ఇన్ని అభివృద్ధి పనులు చేశారు కదా. ఇవన్నీ వీటి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది జనాల మీద? ఈసారి ఎలక్షన్స్లో సార్ గెలవటానికి, సార్ విజయానికి ఇవి ఎంతవరకు దోహదపడుతుంది? ఇందాక కాలువపల్లి గ్రామంలో రోడ్ షోలో చెప్పాడు, హైవే పడడం వల్ల కేవలం 5 లక్షలు చేసే వాల్యూ ఈ రోజు 50 లక్షలు చేస్తూ ఉంది. కాలువపల్లి ఏ రైతు అడిగినా, అనంతపురం నుంచి కళ్యాణదుర్గం హైవే వరకు ఏ రైతు అడిగినా, ఏ ఎంప్లాయీని అడిగినా చెప్తాడు భూమి వాల్యూ. అంటే అది అభివృద్ధి కదా, పరోక్షంగా లాభపడినట్టే కదా రైతు. ప్లస్ ఇంకొకటి ఏమి, వైద్యశాలలు కట్టించింది ఆయనే, కళాశాలలు చేసింది ఆయనే, కాలువలు తవ్వించింది అదే. ముఖ్యంగా ఇంకోటి ఏమంటే, ఎక్కడో కర్ణాటకలో ప్రాజెక్టు ఒకటి సామూహిక బిందు సేద్యం అనేటువంటి ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాడు. అది 600 కోట్లతో అప్రూవల్ చేయించి దాన్ని దాదాపు 20% అయ్యి ప్రతి పల్లెకి సర్వే చేశాడు. మా పల్లెలో కూడా దాదాపు 1000 ఎకరాలు సెలెక్ట్ అయింది. మన 5 ఏళ్ళు మనకి అధికారం కోల్పోవడం వల్ల మేము లాస్ అయ్యాం. అది దానివల్ల ఉపయోగం ఏమంటే, ఇట్లాంటి వర్షాలు లేనప్పుడు కూడా కొరకొల్ల డ్యామ్ నుంచి నీళ్లు రావడం వల్ల ప్రతి రైతు ఏ టైంలో అయినా ఆన్ చేసుకొని రైతులు పంట పండించుకోవచ్చు. ఎండాకాలం అనేది ఇంకో కాలంలో ప్రతి సాగునీటికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆయన కళల ప్రాజెక్టు చేస్తారని నమ్ముతున్నాము. ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఆయన జిల్లా నాయకుడు కాదు, రాష్ట్ర నాయకుడు. దానికి మేము ఖచ్చితంగా పయ్యావుల కేశవ్ మంత్రి అవుతాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రజలకు వినతి ఏమంటే, బాగా ఆలోచించి చేసే వాళ్ళకు ఓటేయమని కూడా మీ యొక్క ఛానల్ తరఫున మేము కోరుతున్నాం. చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఈసారి అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఎందుకని? నేను భావించేది ఏం లేదండి. ఇప్పుడున్న విశ్వేశ్వరరెడ్డి అతని అసమర్థ పాలనే జనాలకు తెలుసు, మనం కొత్తగా చెప్పాల్సిన లేదు. అతను అభివృద్ధి చేసి ఉంటే అతనికి ఓటేసి గెలిపిస్తారు జనాలు. అతను చేసింది లేదు, అతన్ని చెప్పుకోవాల్సింది అన్ని మైనస్లు తప్ప ప్లస్ లేదు. పయ్యావుల కేశవ్ సారు ఇప్పుడు పదవిలో లేకున్నా కూడా రైతులకు ఎన్నో మేలు చేశాడు. ఒకటి 100 నివాకాలు చేశాడు, ఊరకొండలో హాస్పిటల్ కట్టించాడు, హైవే రోడ్లు వేయించాడు, జూనియర్ కాలేజీలు కట్టించాడు. రైతులకైతే సన్నిహితంగా అతను పదవిలో లేకున్నా కూడా, అందుబాటులో లేకున్నా సన్నిహితంగా అతను రైతులు అడిగిన ప్రతి క్షణము అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాలు ఎన్నో తీర్చాడు. ఇతను పదవిలో ఉండి ఏ రోజు గ్రామాన్ని సందర్శించిన వేళ లేదు, ప్రజల కష్టాలు పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు ఒక్కొక్క విలేజ్లో 50 నుంచి 70 దాకా లోన్లు తీసుకునేవాళ్ళం. ప్రతి ఏటా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సపరేట్ డబ్బులు వచ్చేది, వాళ్ళ కోట రిజర్వేషన్లో డబ్బులు వచ్చేది. ఈ 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా రాలే, ఒక్క లోన్లు తీసుకోలే, ఒక్క సబ్సిడీ పేమెంట్లు తీసుకోలే. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా యువ రైతులకి క్యాలెండర్ జాబ్లు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఒక్క సంవత్సరం ఇలా మెగా డిఎస్సి అన్నాడు, రాలే. ఇప్పుడు ఉద్యోగాలు అడిగితే వాలంటీర్ ఇచ్చా అంటాడు. వాలంటీర్లు ఉద్యోగాలు అంటే అది ఉద్యోగాలు కాదు, గౌరవ వేతనం మాత్రమే అంటాడు. అది ఎక్కడిచ్చాడని అతను? అమరావతి లేదు. చంద్రబాబు నాయుడు గారు 1000 ఎకరాల అమరావతి రాజధాని కోసం ఫ్రీగా సేకరించారు. ఇతను కనీసం అమరావతి రాజధాని రైతులకు పరామర్శించుకోవడానికి వెళ్ళలేదు. 3 ఏళ్ళు ధర్నాలు చేశారు, నిరాహార దీక్ష చేశారు, వెళ్ళలేదు. ఏం చేశాడన్న అతను? ఒక్క డెవలప్మెంట్ లేదు. పథకాలు ఎంత ఇచ్చాడన్నా? 15,000 ఇచ్చాడు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం 14,000 ఇచ్చాడు, మూడవ సంవత్సరం 13,000 ఇచ్చాడు. రోజుకి ఎంత పెట్టాడు? నిత్యావసర ధరలు ఎలా పెరిగాయి? పక్క స్టేట్లో 110 రూపాయల పెట్రోల్ ధర ఉంటే మన రాష్ట్రంలో 111 రూపాయలు ఉంది. వాళ్ళకున్న ఎక్విప్మెంట్ మనకి లేదా? ఇందుకు 11 రూపాయలు పెంచాడు. ఒక ఆయిల్ ఎంత పెరిగింది, ఒక సోప్ ఎంత పెరిగింది, జిఎస్టీ రేట్ ఎంత పెంచాడు? ఎక్కడిచ్చాడన్న మనకు? ఒక ఇంట్లో ఒక సంవత్సరానికి ఒక కోచింగ్కి, హాస్టల్కి, ఫీజుకి ఒక నిరుద్యోగి ఎంత ఖర్చు అవుతుంది? 4 గంటలకి ఎంత ఖర్చు అవుతుంది? మనకి ఎంత బటన్ నొక్కాడు, ఎంత వచ్చింది, మన దగ్గర ఎంత ఖర్చు అయింది? ఎక్కడి నుంచి పెడతారన్నా? ఆదాయం లేదు, రైతులకు సబ్సిడీ లేదు. 1,00,000 రూపాయలు ఒక రైతుకి సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే 10% కట్టాలి. 10,000 కడితే 1,00,000 రూపాయలు ఎక్విప్మెంట్ వస్తుంది. ఇచ్చాడా? 30% పెట్టాడు. ఇప్పుడు నేను తీసుకున్న 3 ఎకరాలకి 1,47,000 ఎక్విప్మెంట్ ఇచ్చింటే 29,000 కట్టించుకున్నారు నాతో. ఎంత పడినట్టన్నా మనకు? ఫ్రీగా ఇచ్చాడా? ఇవ్వలే.
ఏది ఇచ్చాడన్న డెవలప్మెంట్? మనకు పథకాలు కాదన్న మన రాష్ట్రానికి కావాల్సిందే డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి. ఒక్క ఇండస్ట్రీ తేలేదు. ఏ ఇండస్ట్రీ తెచ్చాడు? ఒక కియా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. వేల మంది దాంట్లో ఉద్యోగాలు చేసుకుని బతికేస్తున్నారు.